రేపు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు చంద్రగ్రహణం ఉండబోతుంది. ఈ సమయం చాలా అరుదైనది. ఎందుకు అంటే ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ శక్తి చాలా స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో దీపారాధన, లేకపోతే దైవ ఆరాధన, లేకపోతే భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వలన అనంతమైన పుణ్యం వస్తుంది. డైరెక్ట్గా విశ్వశక్తి నుంచి వచ్చే తరంగాలను మానవుడు రిసీవ్ చేసుకోగలడు. దానివల్ల ఎన్నో జన్మల నుంచి వస్తున్న కర్మలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మన పెద్దలు ఈ గ్రహణ సమయంలో భగవంతుడి ఆరాధన మరియు పితృదేవత ఆది కార్యక్రమాలు చాలా ముఖ్యమని సూచించారు. ఇంకొక విషయం, ఈ గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయడం వెనుక ఒక రహస్యం ఉంది. అది ఏమిటంటే ఈ గ్రహణ సమయంలో గ్రహాల నుంచి వెలువడే నెగటివ్ ఎనర్జీని గర్భగుడిలో ఉండే విగ్రహాలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఈ నెగటివ్ ఎనర్జీ దేవతామూర్తులు రిసీవ్ చేసుకోకుండా ఉండడానికి దేవస్థానం యొక్క తలుపులు మూసివేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత ఆలయ యొక్క సంప్రోక్షం కార్యక్రమాలు జరిపించి తర్వాత భక్తులకి భగవంతుడి యొక్క దర్శనాన్ని ఇస్తారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ గ్రహణ సమయంలో ఆహారం, మంచినీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏది తీసుకున్నా గ్రహాల నుంచి వచ్చే ఆ నెగటివ్ ఎనర్జీ మీరు తీసుకున్న పదార్థాలతో కలిసి మీలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మీరు అలా ఎప్పుడూ చేయకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు గ్రహణానికి ముందే ఆహారం తీసుకోమని చెప్తారు, లేకపోతే గ్రహణం తర్వాత ఆహారం తీసుకోమని సూచిస్తారు. ఇది రాత్రి సుమారు 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి 8:30లోపే భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణం కోసం ఎదురు చూడడం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి ఉన్న జాతకంలో ప్రధానమైన 12 రాసులకు సంబంధించి ఏ రాశి వారు మంత్రాలు చదివితే ఉపయోగం ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. మీ రాశివారు ఆయా నామసూత్రాలను చదివి భగవంతుని ఆరాధించండి.